డాలర్ కోడలు రచన సుధామూర్తి గారు. చదువుతున్నది దేవి. చూడగానే 50 లైకులైనా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? అత్తారింట్లో ఇట్టే కలిసిపోయింది వినుత. ఆమెను కూతురులా చూసుకునే మామగారి ప్రేమానురాగాలు తండ్రిని గుర్తు చేస్తున్నాయి. అమితంగా ప్రేమించే భర్త ఇంతకన్నా ఏం కావాలి? ఈ జీవితానికి అనుకుంది వినుత. అత్తగారు కూడా ఏ రోజు ఆమెను బాధ పెట్టే మాటలు మాట్లాడలేదు. కానీ మామగారు అంత ఆత్మీయత చూపించడం లేదు. మితభాషి. ఆమె అంతరంగాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఆవిడ మనసు వేరే, నోట మాట వేరే. నోటితో తీయగా మాట్లాడిన మనసులో ఏదో కొరత. ఈ విషయం వచ్చిన అతి కొద్ది రోజులకే గ్రహించింది వినుత. కానీ ఎంతోమంది అత్తగారుల కన్నా ఎంతో నయం అన్న తృప్తి ఆమెది. పోతే సురభిది పూర్తిగా ఎదగని తత్వం. చీరలు, సినిమాలు, నగలే ఆమె లోకం. కాలేజీ వదిలి ఇంటికొచ్చిన తర్వాత కానీ, సెలవు రోజుల్లో కానీ ఇంటి పనులకు మాత్రం సహాయపడదు. ఆ తల్లికి ఈ కూతురు ప్రాణం కన్నా ఎక్కువ. ఇంటికి ఆమె రాజకుమారి. ఆమెకెవ్వరూ ఎలాంటి పని చెప్పకూడదు. మన ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఉన్న కొద్ది రోజులు హాయిగా ఉండని అంటుంది గౌరమ్మ. అదే వయసు గల వినుత తెల్లవారి 5 గంటలకు లేస్తే సురభి 9 గంటలకు లేస్తుంది. సురభికి తెలిసినవి 2 పనులు: టీవీ చూడడం, అద్దం ముందు కూర్చుని గంటల కొద్దీ అలంకరించుకోవడం. ఎలాంటి సిరి సంపదలు ఇంట్లో లేకపోయినా వినుత సౌఖ్యాన్ని అనుభవిస్తోంది. ఏ స్త్రీ తన భర్త పూర్తి ప్రేమ విశ్వాసాలను పొందుతుందో ఆమె సుఖి. కేవలం డబ్బు, బంగారం, అధికారంతో ఏ స్త్రీ కూడా సుఖపడదు. ఈ మధ్య వినుత ఉద్యోగం పర్మనెంట్ అయింది. జీతం పెరిగింది. బెంగళూరులో తన ఇంటిని అమ్మ వద్దన్నందుకు మనసులో గిరీష్ పట్ల ఆమెకు కృతజ్ఞతా భావం ఉంది. నేను పేద, అతడు పేదే. ప్రేమ విశ్వాసాలే మా బ్రతుకు బాట అంటుంది వినుత. స్కూల్లో శశికళ వినుతకు ఆప్త స్నేహితురాలు. ఇద్దరు ఒకేసారి ఉద్యోగంలో చేరారు. శశికి ఇంకా పర్మనెంట్ అవ్వలేదు. ఇద్దరూ పరస్పర కష్టసుఖాలు పంచుకునే స్థాయిలో ఉన్నారు. ఆ రోజు శశి స్కూల్కి వచ్చినప్పుడు ఆమె వయసు ఎంతో ఉల్లాసంగా ఉంది. ఏమిటి విశేషం? అడిగింది వినుత. విను, ఇక్కడొద్దు, లంచ్ టైంలో పవిత్ర హోటల్కి వెళ్దాం. ఎందుకు? ఏమైనా పార్టీ ఉందా? శశి నవ్వింది. మధ్యాహ్నం ఇద్దరు పవిత్ర హోటల్కి వెళ్ళారు. శశి, కంగ్రాట్స్ అంది వినుత. విను, నీకెలా తెలిసింది? నీ ముఖం చూస్తేనే చెప్పవచ్చు. ఇంతకీ అబ్బాయి ఎవరు? సుందరమైన శశి ముఖం సిగ్గుతో మరింత కెంపైంది. మా నాన్నగారి స్నేహితుడు కొడుకు, పేరు శంకర్. పెళ్ళెప్పుడు? మరొక 3 నెలల్లో. ఈరోజే అతడి తండ్రి చూసి వెళ్ళారు. ప్రస్తుతానికి ముహూర్తాలు లేవంట. ఈ రోజుల్లో ముహూర్తాలను బట్టి సత్రాలు కాదు, సత్రాలను బట్టి ముహూర్తాలు అంది వినుత తమాషాలు పట్టిస్తూ. విను, నేను ఉద్యోగం వదిలిపెట్టాల్సి వస్తుంది. శంకర్ ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు? శశి ముఖం కందింది. శంకర్ ఉండేది విజయవాడలో. ఆయన ఎంఎస్సి 4వ ర్యాంకులో పాస్ అయ్యారు. ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదు. తాత్కాలికంగా ఏదో ట్యుటోరియల్స్లో చేస్తున్నారు. పెళ్లి కింద తొందర ఎందుకు? చాలా రోజులుగా స్నేహమున్న కుటుంబం ఉద్యోగం కోసమని పెళ్ళి ఆపడం ఎందుకన్నది మా అమ్మగారి అభిప్రాయం. అదీకాక నేను కూడా ఎలాగో సంపాదించి సహాయంగా ఉంటాను. లేకుంటే ఇద్దరం కలిసి ట్యుటోరియల్ నడుపుతాం. ఇది మంచి పనే. ఉద్యోగం ఈరోజు కాకపోతే రేపు దొరుకుతుంది. మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు? ఎంగేజ్మెంట్ పద్ధతి వాళ్ళ ఇంట్లో లేదుట. డైరెక్ట్గా పెళ్ళే. అయినా ఏమిటో విను, నాకు భయంగా ఉంది. భయమెందుకే శశి? నా అనుభవాన్నే తీసుకో. కష్టపడి భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించండి, అంతా సర్దుకుంటుంది. విను, 2 నెలల నోటీస్ ఇవ్వాలి కదా. ఈరోజే రాజీనామా లెటర్ ఇచ్చేస్తాను అంటూ లేచింది. శశి ఇప్పుడు స్కూల్కి రావడం లేదు. వినుత ఒంటరితనం ఫీల్ అవుతోంది. శశి సుఖంగా ఉంటే చాలు అని అనుకుంది. ఆమె పెళ్ళికి ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని
విను ఆలోచిస్తుండగానే ఒకరోజు వినుత శశి పెళ్ళి ఆగిపోయిందట అంటూ పిడుగులాంటి వార్త తెచ్చింది తన సీనియర్ మేడం సుశీల. అవునా, నాకు తెలీదే, ఆశ్చర్యంగా అంది వినుత. మీరు శశి మంచి ఫ్రెండ్స్ కదా, మీకు తెలియకపోవడం అంటే? పాపం శశి చాలా బాధపడుతోంది. వినుతకి ఆమె చెప్తున్నదేది ఇక వినిపించడమే లేదు. ఏమైంది? శంకర్కి యాక్సిడెంట్ అయిందా, లేక ఏదైనా వ్యవహారం ఉందా? రకరకాల ప్రశ్నలు ఆమె మనసులో తలెత్తాయి. స్కూలు వదిలిన వెంటనే వినుత శశి ఇంటికి చేరుకుంది. వినుతను చూస్తూనే వాటేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంటిని సూక్ష్మంగా పరిశీలించింది. పెళ్లి పనులు జరుగుతున్న ఆనవాళ్లు కనిపించాయి. సున్నాలతో రంగులతో ఇల్లు కళకళలాడుతోంది. ఒక గది మూలగా బియ్యం మూటలు ఉన్నాయి. శశి అమ్మగారు వినుతతో, వినుత, నువ్వైనా చెప్పమ్మా, కాస్త మరీ అతి చేస్తోంది. దేనికైనా రుణం అదృష్టం ఉండాలి. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు అంటూ కన్నీళ్లు నింపుకొని బాధపడ్డారు. ఇలాంటి సమయంలో మెట్ట వేదాంతాలకి విలువే ఉండదు. ఒట్టిపోయిన ఆవు నుంచి పాలు తీసే ప్రయత్నంగా ఉంటుంది. శశి వినుతని మేడ మీదకి తీసుకెళ్ళింది. శశి, శంకర్కి ఆరోగ్యం బాగుంది కదా? ఈ ప్రశ్నతో దుఃఖం, బాధ స్థానే కోపం చోటు చేసుకుంది. శశి కళ్ళు నిప్పులు కారాయి. వాడికేమైంది రోగం? గుండు రాయిలా ఉన్నాడు. వాడి మూలంగానే మేము అవమానాల పాలయ్యాం. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. విశ్వాసఘాతకుడు. ఏమైందో సూటిగా చెప్పవే. పెళ్ళి నిలిచిపోవడానికి కారణమేంటి? వాడు తనంతట తాను అమ్ముడుపోయాడు. అమెరికాలో సెటిల్ అయిన ఒక ఫ్యామిలీ తమ 20 ఏళ్ల కూతురుతో ఇక్కడికి వచ్చారంట. ఎవరైతే తమ కూతుర్ని పెళ్లి చేసుకుంటారో వాళ్ళని అమెరికాకు తీసుకెళ్ళి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని పేపర్లో ప్రకటన ఇచ్చారట. శంకర్ అప్లై చేస్తున్నాడట. వీడొక్కడే కాదు, ప్రకటన చూసి ఇంజనీర్లు, డాక్టర్లు, సీఏలు ఇలా ఎంతోమంది అప్లై చేసుకున్నారట. ఇదేదో చూద్దామని తమాషాగా వాడు అప్లై చేశాట. అదేంటో ఆ అమ్మాయి వాడినే సెలెక్ట్ చేసుకుందట. ఇదేదో ఇంటర్వ్యూలా ఉందే. ఏమైందో విను. నా స్థితికి ఎన్ని జన్మలు తపస్సు చేసినా అమెరికా వెళ్ళలేను. నా అదృష్టం బాగుండి ఈ ఛాన్స్ వచ్చింది. దాన్ని జార విడుచుకోవడం అవివేకం. కాబట్టి క్షమించు అంటూ ఒక ఉత్తరం రాసి పడేశాడు. నువ్వు వెళ్ళి వాడి పీక పిసికేయాల్సింది. నాకు ఆ సేమ్ వేసింది. ఎన్ని సంవత్సరాల ప్రేమ, స్నేహం, సంబంధం కన్నా గ్రీన్ కార్డు, డాలరు ముఖ్యమంటూ ఆడపిల్ల పాదాలు నాకుతూ పోయాడు శంకర్. అతడి అమ్మ నాన్న ఏమంటారు? మా నాన్నగారు వెళ్ళి ఇదే న్యాయము అని అడిగారు. చూడండి, వాడికి అక్కడ మంచి భవిష్యత్తు ఉంది. దాన్ని మేమెందుకు కాదనాలి? ఇక్కడుంటే మాలాగనే వాడి దరిద్రం అనుభవిస్తూ కూర్చోవాలి. జీవితం అంతా కష్టపడ్డా ఒక్క ఇల్లు కట్టుకోవడానికి అవదు. వెళ్ళమని మేమే చెప్పాం అన్నారట. నువ్వు చూడబోతే ఉద్యోగం మాని కూర్చున్నావు. అవును, అందుకే శంకర్ పరిష్కార మార్గం చెప్పాడు. నా పెళ్ళికి అయ్యే ఖర్చులో సగం వాడు భరిస్తాడట. ఈ డబ్బు అమెరికా వెళ్ళి పంపుతాడట. ఆ డాలర్కి దేవుడికి ఉన్నంత శక్తి, మహిమ ఉన్నట్లుందే. ఏం దేవుడో దయ్యమో, ఈ అమ్మాయి దగ్గర ఏ లోపం ఉందో ఏమో, తెలిసిన సంబంధమే వెనక్కి వెళ్ళిందని ఆడిపోసుకోరా. మొత్తానికి నా బ్రతుకు నవ్వుల పాలైంది. అన్నిటికన్నా మించి ఇన్ని సంవత్సరాలుగా శంకరే నా భర్తని హృదయంలో భావిస్తూ వచ్చాను. దాన్ని ఒక్కరోజులో ఎలా తుంచగలను? డాలర్ ఆశతో అమెరికా మోహంలో పడి మానసికంగా నన్ను చంపేశాడు. శశి దుఃఖం, కన్నీరు ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంది. వినుత నిస్సహాయురాలై శశిని చూస్తూ కూర్చుండిపోయింది. ఆ రోజు శేఖర్కి మహదానందంగా ఉంది. కారణం అతనికి ప్రమోషన్. మరో కారణం, ఆ రోజే అతనికి గ్రీన్ కార్డు కూడా లభించింది. జీవితం సార్థకమైంది అని అనిపించింది. అందుకే అన్నారు అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని. ఇక్కడ జాతి, కుల, మతాలకు మించి ప్రతిభకే పెద్దపీఠం. శేఖర్ ఇంటికి వచ్చేసరికి ఒక లావుపాటి కవర్ అతని కోసం కాచుకుంది. దానిలో బోలెడు సమాచారాలు
ఉండవచ్చును అని అనుకున్నాడు. వాటితో పాటు సురభి కోరిక పట్టి కూడా ఉంటుంది అని అనుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి డ్రెస్సు మార్చి కాఫీ తాగుతూ నిదానంగా కవర్ వెప్పి చదవసాగాడు. అన్నయ్యకు, నువ్వు నా పెళ్ళికి వచ్చి ఉంటే చాలా బాగుండేది. పెళ్ళి చాలా సింపుల్గా అయింది. మా ఇద్దరికి ఆడంబర పెళ్ళి ఇష్టం లేదు. మా పెళ్ళి ఫోటో నీకు పంపుతున్నాను. వినుతకు నీ పరిచయం ఉందట. తను నమస్కారాలు తెలపమంది గిరీష్. శేఖర్ ఫోటో చూసి హతాశుడయ్యాడు. తన స్వప్న సుందరి వినుత ఇప్పుడు తన తమ్ముడి భార్య. శుభలేఖలో వినుత అని ఉంటే ఇంకెవరో అనుకున్నాడే కానీ ఈ వినుతే అని ఎంత మాత్రమైనా అనుకోలేదు. ఊహ కందని వాస్తవం. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ సికింద్రాబాదు, ఎక్కడి నుంచి ఎక్కడ సంబంధం? నిజంగా శేఖర్కి ఇది షాకే అయింది. తన ప్రేమ వన్వే అయినా మనసు మూలలో రహస్యంగా దాగి ఉంది. ఈ వినుత మరెవరినో పెళ్లి చేసుకోలేదు. తన తమ్ముడినే చేసుకుని తన ఇంటి కోడలైంది. ఆలోచిస్తున్న శేఖర్కి నిరాశ ఆవరించింది. ఉదయం నుంచి ఉన్న సంతోషం, ఉత్సాహం ఇప్పుడు ఆవిరైపోయింది. ఈ గ్రీన్ కార్డుపై వ్యామోహం పెట్టుకోకుండా ఉన్నట్టయితే వినుత తన సొంతమయ్యేది కదా అని అనుకున్నాడు. శేఖర్ యథాస్థితికి రావడానికి 2 రోజులు పట్టింది. పెళ్లికి ముందు గిరీష్ అన్నగారు అమెరికాలో ఉన్నాడని తెలిసిన శేఖర్ అతని అన్నగారు అని అనుకోలేదు వినుత. ముందు అద్దెకు వచ్చిన వ్యక్తిగా, సభ్యత గల యువకుడిగా పరిచయం. తన పాటను మెచ్చిన అతడు నోరు విప్పి చెప్పడానికి సిగ్గుపడ్డా తన కన్నుల ద్వారా మెచ్చుకోలు వ్యక్తం చేసేవాడు. పెళ్ళయ్యాక అతని ఫోటో చూసిన వినుతకి ఆశ్చర్యం కలిగింది. తను పాడేటప్పుడు అతను వింటున్నాడని గ్రహించకపోలేదు. ఇప్పుడు అతడే తన బావగారు అయినారు. అంతే తప్ప ఆమె మనసులో అతని యందు మరి ఎలాంటి భావన లేదు. శేఖర్ ఈరోజు మాతృభూమిలో అడుగు పెట్టనున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఆనందకరమైన వాతావరణం ఇంట్లో అలుముకుంది. ఎయిర్పోర్ట్కు వెళ్ళడానికి సురభి, గిరీష్, గౌరమ్మ తయారయ్యారు. శ్యామన్న గారు మాత్రం ఊళ్ళోకి వచ్చిన వాడు ఇంటికి రాడా అని వెళ్ళలేదు. వినుత అత్తగారితో, అత్తయ్య మీరు వెళ్ళి రండి, బావగారికి ఏ వంటలు ఇష్టమో చెప్తే నేను మీరు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి ఉంచుతాను అని అంది. గౌరమ్మ కొడుకు ఇష్టమైన వంట పదార్థాలని లిస్టు చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. విమానం నుంచి దిగుతున్న కొడుకును చూసిన గౌరమ్మ భావోద్వేగానికి లోనైనారు. ఆమె కళ్ళు ఆనందంతో వర్షించసాగాయి. తనలాగే విదేశం నుంచి వస్తున్న వారి స్వాగతానికి వారి వారి చుట్టాలు, బంధువులు, తల్లిదండ్రులు, భార్యలతో ఎయిర్పోర్ట్ నిండిపోయింది. శేఖర్కి కొంచెం ఒళ్ళు రావడంతో పాటు మరింత తెల్లగా వచ్చాడు అని అనుకుంది గౌరమ్మ. భారమైన 2 సూట్ కేసులతో టాక్సీ దిగి లోపలికి వచ్చిన శేఖర్ తండ్రి కాళ్లకు నమస్కరించాడు. తలుపు దగ్గర నిలబడ్డ వినుతను చూసి, కులాసానా, జ్ఞాపకం ఉన్నానా అని పలకరించాడు. నేను కులాసాగానే ఉన్నా, మీరెలా ఉన్నారు? అరే ఏంటి మీరింత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు? మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి మంచి తెలుగు మాట్లాడుతున్నా. బెంగళూరుకు మీరు వచ్చినప్పుడు మీ దగ్గర కూడా కొన్ని మంచి తెలుగు పదాలు నేర్చుకున్నాను కదా అన్నది. బెంగళూరు విషయం వచ్చేసరికి ఒక్క క్షణం మనసు బాధగా మూలిగిన వెంటనే సర్దుకుని ఎంతైనా తమ్ముడు భార్య కదా అని అనుకున్నాడు. అప్పటికన్నా ఇప్పుడు మరెంతో నిండుగా, అందంగా, నిశ్చింతగా కనిపించింది. అమ్మా నీకో చీర, సురపుకో చీర, వినతకో చీర, మిగిలినవన్నీ అందరికీ తలా ఒకటి పంచు అంటూ అక్కడి నుంచి లేచాడు శేఖర్. శేఖర్కి 3 వారాలు మాత్రమే సెలవు దొరికింది. చుట్టాల ఆహ్వానాలతో పాటు కన్నె పిల్లల తల్లిదండ్రుల క్యూ ప్రారంభమైంది. అమెరికాలో ఉంటున్న అందమైన విద్యావంత ఉద్యోగస్థ యువకుడు, మరి ఇతడి మీద వాళ్ళ కన్ను ఉండడం సహజమే కదా. గౌరమ్మ శేఖర్ కోసం ఫైనల్గా 4 అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారు. అంతిమ తీర్పు శేఖర్దే. శేఖర్ ఇండియా రీప్ వ్యాన్ వెంకిల్గా అనిపించింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జనసంఖ్య ఎక్కువైంది. రోడ్లు పక్క అంగళ్ళు అశుభ్రం, ఎక్కడ చూసినా క్యూలు. అతనికి కొత్త కాకపోయినా ఏమిటి అని అనిపించింది. ఆ నగరంలో గల ధనవంతుల్లో కృష్ణమూర్తి గారు ఒకరు. వ్యాపారంలో బాగా గడించారు.
3 కార్లు మెయింటైన్ చేస్తున్నారు. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు. శేఖర్ రాకమునిపే కృష్ణమూర్తి గారు గౌరమ్మని వాళ్ళింటికి తీసుకెళ్లి పిల్లని చూపించారు. వాళ్ళింట్లో ఏ మూల చూసినా లక్ష్మి తాండవం ఆడుతోంది. ఇతని శ్రీమంతతనాన్ని గురించి గౌరమ్మ చాలాసార్లు విన్నారు. కానీ తాను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఉండడంతో లోకంలో ఇంతటి శ్రీమంతులు ఉంటారా అనే గాబరా కూడా పడ్డది. వాళ్ళు దేవుడి గదిలో గల పూజా సామాగ్రి మొత్తం తమ ఇంటి ఖరీదు కన్నా అధికంగా ఉందని అంచనా వేశారు. వెండి మందిరానికి బంగారు మెరుగులతో ముత్యాలు, కెంపులు అలంకరించి ఉన్నాయి. టిఫిన్ ప్లేట్లు, స్పూన్ల దగ్గర నుంచి అన్నీ వెండివే. కృష్ణమూర్తి గారి కూతురు జమున సామాన్య రూపమే అయినా వినయవంతురాలు. గౌరమ్మ కాళ్లకు నమస్కరించింది. సురభితో ఎంతో స్నేహంగా మాట్లాడింది. అయితే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న నగల విలువ కట్టడం కష్టం. వజ్రాల గాజులు, ఎన్నో రకాల వజ్రాల నగలు, గొలుసులు, ఉంగరాలు, కళ్ళు మిరమిట్లు గొలిపే వజ్రాల నెక్లెసు, పెద్దంచు కంచిపట్టు చీర కట్టుకొని కూర్చుంది. శేఖర్ ఈ పిల్లని ఇష్టపడితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన గౌరమ్మ, సురభిది కూడా. ఊటీలో తమకి టీ ఎస్టేట్ ఉందని అక్కడికి రమ్మని ఎన్నో విధాలుగా బ్రతిమిలాడారు పార్వతమ్మ, కృష్ణకుమారి దంపతులు. గౌరీ పెళ్లికి ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్లతో మర్యాదలు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు శ్యామన్న గారు. మీరు రాకపోతే పోయారు, ఇంతకీ వాళ్ళు పిలుస్తున్నప్పుడు ఎవరు వెళ్ళకపోతే గర్వం అనుకుంటారు. నేను సురభి వెళ్ళొస్తామంటూ గౌరమ్మ బయలుదేరారు. ఊటీలో 2 రోజులుండి వారితో సకల మర్యాదలు పొందడంతో పాటు ఘనమైన 2 పట్టు చీరలు కూడా పొందారు. కృష్ణమూర్తి గారు ఎంతో మర్యాదగా, వినయంగా, చూడండి, మీ ఇంటి కోడలయ్యే భాగ్యం మా జమునకు ఉందో లేదో అది తర్వాత సంగతి, కానీ మన కుటుంబం మధ్య స్నేహం, వాత్సల్యం సదా ఉండాలన్నదే నా కోరిక అన్నారు. ఇది నిన్నటి కథ. శేఖర్ వచ్చాడు కదా, జమునను చూపించాలన్నదే తన కోరిక. శేఖర్, నువ్వు సురభి వెళ్ళి జమునను చూసిరండి. మేము ఇదివరకే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొచ్చాం. వాళ్ళ పద్ధతులు, మర్యాదలు నాకు అన్ని విధాలుగా నచ్చాయి నాయన. చాలా మంచివాళ్ళు. అంతటి శ్రీమంతులైనా రవ్వంతైనా గర్వం లేదు అన్నది గౌరమ్మ. సరే అన్నాడు శేఖర్. సాయంత్రం కృష్ణమూర్తి గారు కారు పంపారు. జమునను చూడ్డానికి శేఖర్, సురభి ఇద్దరే వెళ్ళారు. లైట్ల కాంతిలో జమున వజ్రాల ఆభరణాలు పోటీ పడుతున్నాయి. కానీ సహజ సౌందర్యం విషయానికి వస్తే వినుత ముందు ఆమె ఎందుకు పనికి రాదు అని అనిపించింది శేఖర్కి. మా జమున BSc వరకు చదివింది. అల్లికలు, ఎక్బానా, ఇంటీరియర్ డెకరేషన్ వచ్చు. వీణ బాగా వాయిస్తుంది చెప్పుకుపోతున్నారు కృష్ణమూర్తి దంపతులు. మీ అమ్మాయితో మాట్లాడొచ్చా అడిగాడు శేఖర్. దాందేముంది, మహారాజులా మాట్లాడండి. రూమ్లో జమున, శేఖర్ ఇద్దరే మిగిలారు. మీకు మా ఇంటి పరిస్థితి తెలుసో తెలీదో, మా చెల్లెలి పెళ్లి చెయ్యాలి. మాది శ్రీమంత కుటుంబం కాదు. ఈ విషయం మీకు ముందే తెలిస్తే మంచిది. మీరు అమెరికాలో ఉంటారా, వచ్చేస్తారా? ప్రస్తుతం అక్కడే ఉండాలి అని అనుకుంటున్నా. అక్కడిది ఏకాకి జీవితం. ఇక్కడిలాగా అవసరమైనప్పుడల్లా స్నేహితులు దొరకరు. స్నేహ గుణం ఉంటే ఎక్కడైనా స్నేహితుల్ని ఏర్పరచుకోవచ్చు. మీ తల్లిదండ్రులకి మీరొక్కరే. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలంటే ఆ ఖర్చు నేను భరించలేను. అదేం పర్వాలేదు. ఎక్కడ ఉన్న ఢిల్లీ, కలకత్తాలో ఉంటున్న వారే 2-3 సంవత్సరాలకు ఒకసారి కానీ పురుళ్లకు రారు. మా అమ్మా నాన్నలకు అంతగా చూడాలనిపిస్తే వాళ్లే అమెరికాకు వస్తారు. శేఖర్ చెప్పిన దానికల్లా జమున ఒప్పుకుంది. గౌరమ్మ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వచ్చే వారమే శేఖర్ పెళ్ళి. ఇంట్లో అంతా ఒకటే హడావిడి. పెళ్లి పనులకు అటు ఇటు తిరగడానికి శేఖర్ ఒక ట్యాక్సీ ఏర్పాటు చేశాడు. పెళ్లి ఖర్చుల నిమిత్తం శేఖర్ గౌరమ్మ చేతికి ₹1,00,000 ఇచ్చాడు. తన 58 సంవత్సరాల జీవితంలో ఏ రోజు ఒక్కసారిగా అంత డబ్బు చూడలేదు ఆమె. మనసు ఆనందంతో దూది పింజలాగా తేలిపోసాగింది. ఒరే శేఖర్, జమున బాగా కలవారి పిల్ల. 5 పట్టు చీరలు, 1 జత బంగారు గాజులు పెట్టకపోతే ఏం బాగుంటుంది? అమ్మ, అమెరికాలో ఎవ్వరూ అంతగా చీరలు కట్టుకోరు. 2 చీరలు కొను చాలు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఏదో ఒక పెళ్ళి, పేరెంటం అంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి
ఆ మంచి చీరలేవో మీరు కొనుక్కోండి అన్నాడు. పెళ్లి ఖర్చులు లెక్కవేయగా గాజులు చేయించడానికి డబ్బు చాలడం లేదు అని తేలింది. వియ్యపురాలకి ఘనమైన పట్టుచీర తీసుకోవాలి. తర్జన భర్జన పడుతున్న తల్లితో శేఖర్, అమ్మా బంగారం వద్దు, ఇక్కడికన్నా అక్కడే బాగా దొరుకుతుంది అన్నాడు. కానీ గౌరమ్మది ప్రెస్టీజీ క్వశ్చన్. ఎవరికి తెలియకుండా తన గాజులను మార్చి మంచి డిజైన్లో 2 గాజులు చేయించిన సంగతి చురుకు కళ్ళ వినుత కనిపెట్టేసింది. శ్యామన్న గారు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. గొప్పవారి ఇంటి పిల్లకు డబ్బు విలువ తెలియదు. వ్యాపారం అంటే మోసంతో కూడుకున్నది, మోసం అంటే మహాపరాధం అన్న సిద్ధాంతం ఆయనది. అలాంటి ఇంటి పిల్ల ఈ పేద మాస్టారింట్లో అమరడం కష్టం. కానీ శేఖర్ ఒప్పుకున్న తర్వాత చేయగలిగింది మాత్రం ఏముంది అని మౌనం వహించారు. అయితే పేద మాస్టారి భార్య అయిన గౌరమ్మ ధారాళత్వం చూసి హతాశులు అవ్వకుండా ఉండలేకపోయారు శ్యామన్న గారు. ఇదంతా డాలర్ మహిమ అని తెలిసి, సమ్మోహన శక్తిగల డాలర్ ఎలాంటి వారినైనా ఆడిస్తుంది, ఏదైనా చేయిస్తుంది. తను అమెరికాలో కూడబెట్టి తల్లి చేతికిచ్చిన $3,000 ఆమెకింత ఆనందాన్ని తేవడం శేఖర్కి ఒకంత గర్వం, సంతోషం అనిపించింది. ఆ డాలర్ దేశానికి మనసులోనే అభినందించాడు. అప్పుడు గిరీశం పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. వినుతకి పుట్టింటి వారంటూ ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు సంభ్రమాలకు వైభవాలకు చోటెక్కడా? అదీగాక నా పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరగాలని గిరీశం కరాఖండిగా చెప్పేశాడు. దానితో గౌరమ్మ కోరికలు ఆంక్షలపై నీరు చల్లినట్లయింది. ఇప్పుడు శేఖర్ అలా చేయలేదు. పెళ్లికి సంబంధించినంత వరకు తల్లికే పెత్తనం ఇచ్చేశాడు. ఈ అవకాశాన్ని గౌరమ్మ జార విడుచుకోదలుచుకోలేదు. అందరూ అసూయ చెందే విధంగా, అశాంతి పాలయ్యే విధంగా పెద్ద పెట్టున పెళ్లి చేయాలన్నదే ఆమె కోరిక. తాము ఆర్థికంగా తక్కువగా ఉన్నప్పుడు తేలిగ్గా అంచనా వేసి మాట్లాడిన వాళ్లకు డాలర్ మహిమ గురించి చెప్పే అవకాశం వచ్చింది. కొడుకు అమెరికాలో ఉన్నాడు. కోడలు ఈ నగరంలో పేరుబడ్డ శ్రీమంతురాలి బిడ్డ. పెద్ద ఏసీ కళ్యాణ మండపంలో, కన్నులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులో, కళాత్మకమైన పెళ్లి మండపంలో, సుప్రసిద్ధ గాయకుల ఆర్కెస్ట్రాతో ఆ పెళ్లి వైభవాన్ని వర్ణించడానికి ఒక నోరు చాలదు. కానీ ఈ పెళ్లికి అన్ని హంగులు, అన్ని పనులు సమకూర్చడంలో జోడెద్దులాగా కష్టపడుతున్న గిరీశం, వినుత. బయట పనుల్లో గిరీశం, ఇంట్లో చాకరీలో వినుత క్షణం తీరిక లేకుండా వారం రోజులుగా సతమతమైపోతున్నారు. అయితే నడమంత్రపు సిరి పరులు కమ్మిన గౌరమ్మకు కానీ సురభికి కానీ ఒక్క జమున తప్ప ఇంకేది కనిపించడమే లేదు. పెళ్లి బట్టలు కొనేటప్పుడు శేఖర్, అమ్మా గిరి భార్యకు ఒక మంచి పట్టుచీర తీ అని అన్నాడు. ఎందుకురా ఇప్పుడు అనవసరంగా, దాని పెళ్లి పట్టు చీర ఉందిగా, అదిగాక అమెరికా నుంచి నువ్వు తెచ్చి ఇచ్చావుగా, అవి జాలే. అది సరే, ఇప్పుడు మంచి ఖరీదు గల పెద్ద పట్టుచీర కొందాం. మనసు లోపల రుసరుసలాడుతున్న కొడుకు బలవంతం చేయడంతో ఇంకేమీ అనలేకపోయింది. $10,000 ఖరీదు చేసే భారీ జరీ అంచుగల నేరేడు రంగు పట్టుచీర శేఖర్ సెలెక్ట్ చేయడం ఆమెకు పుండు మీద కారం జల్లినట్టయింది. ఊరుకోలేక అననే అంది, ఎందుకురా అంత ఖరీదైన చీర దానికి? తల్లి మాటలు పట్టించుకోకుండా చీర ప్యాక్ చేస్తూ, అమ్మ బెంగళూరులో నా చెయ్యి విరిగినప్పుడు ఆమె ఎంత సేవ చేసిందో తెలుసా అన్నాడు. అక్కడే ఉన్న జమున ఇవేవి తలకెక్కించుకోకుండా అత్తగారి ఖాతాలో $50,000 విలువగల చీరలు, ₹1,00,000 విలువగల చీరలు కొంది. కోటిగా సురభి కూడా 5-6 ఖరీదైన చీరలే తీసుకుంది. ఇంత గొప్ప చీర చేతికిస్తున్న శేఖర్తో, నా కోసం ఇంత ఖరీదు చేసే చీర ఎందుకు తీసుకున్నారు బావగారు అంది ఆశ్చర్య ఆనందాలతో. మీరు మీ కుటుంబం బెంగళూరులో ఎంతో ఆప్యాయంగా నన్ను చూసుకున్నారు. ఏమి ఇచ్చినా రుణం తీరదు మీది. ఇది ఒక చిన్న కానుక మాత్రమే అన్న శేఖర్కి నాటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది. పెదనాన్న నాకు నేరేడు కలర్ చీర కొనిస్తావా అని అడిగింది. కానీ ఆమెకు అప్పట్లో ఎదురైన అనేక నిరాశల్లో అది కూడా ఒకటి. ఆమెకు కావాల్సిన రంగు, డిజైన్లో ఆ చీర దొరకనే లేదు. పెదనాన్న తెచ్చిచ్చిన నీలిరంగు చీరతోనే సరిపెట్టుకుంది. ఆ విషయాన్ని ఆమెకు గుర్తు చేస్తూ, ఆ రోజు ఇవ్వాలనుకున్న
సంఘానికి భయపడి ఇవ్వలేకపోయాను. ఈరోజు మీ బావగారిగా ధైర్యంగా ఇస్తున్నాను. వినుత కళ్ళలో ఏదో వెలుగు. ప్రస్తుత పరిస్థితిలో ఇంత విలువగల చీర కొనడం తనకు సాధ్యమే కాదు. ఎప్పటి నుంచో అణిగిపోయిన ఈ కోరిక ఇప్పుడు బావగారు తీర్చారు అని అనుకుంది. శేఖర్ పెళ్లికి పూర్తి హైదరాబాదే కదిలి వచ్చిందా అన్నంత జనాభా, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, అధికారులు, వందల సంఖ్యలో నిలబడ్డ కార్లు. వైభవం అంతా చూసి గౌరమ్మ గర్వం హిమాలయం అంత ఎత్తుకి ఎదిగింది. జమున తల్లి వచ్చి, వదినగారు, మా జమున మీ రెండవ సురభిగా భావించండి. పెళ్లిలో మా నుంచి ఏదైనా తప్పు జరిగితే క్షమించండి అంటూ నాలిక చివరి మాటగా పలికారు. తెల్లనివన్నీ పాలుగా, మెరిసే రాళ్లన్నీ వజ్రాలుగా భావించే అమాయకమైన గౌరమ్మ వియ్యపురాలి మాటలకు లొంగిపోయింది. ఈ మాటలతో పాటు అప్పగింతల సమయంలో ఇచ్చిన ఘనమైన ఖరీదైన జలతారు చీర ఆమెను మరింత మురిపింపజేసింది. ధనానికి ఉన్న విలువ గుణానికి లేదు. అమెరికా ప్రయాణానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. జమున, శేఖర్ హనీమూన్ కని ఊటీ, కొడైకెనాల్, మద్రాసుకి వెళ్ళొచ్చారు. ఇంతలో శేఖర్ వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. గౌరమ్మ కళ్ళలో నీళ్లు. తల్లి యొక్క అన్ని కోరికలు తీర్చిన కొడుకు, గర్వించతగ్గ కొడుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అమ్మా, నేను మళ్ళీ తిరిగొచ్చేది సురభి పెళ్లికే. జమున అమెరికా రావడానికి ఇంకా టైం ఉంది. వీసా దొరకాలి. అంతవరకు ఇక్కడే ఉండమని చెప్తాను అన్నాడు శేఖర్. ఎంత మాట నాయనా, ఆమెని ఇక్కడ ఉండమనే చెప్పు. ఎంతైనా పెద్ద కోడలు, ఇక్కడుండే హక్కు ఆమెకే ముందు అన్నది గౌరమ్మ పొంగిపోతూ. శేఖర్ విమానం పైకి ఎగురుతూనే జమున నేరుగా పుట్టింటికి బయలుదేరుతూ, అత్తయ్య, మా ఇంట్లో ఫోన్ ఉంది. ఆయన అక్కడికి చేరిన వెంటనే ఫోన్ చేస్తారు. అందుకనే నేను అక్కడికి వెళ్తున్నాను. అంతేగాక పెళ్లికని వచ్చిన చుట్టాలని పలకరించి వస్తాను అంది. దాందేముందమ్మా, నీకెలా అదొస్తే అలా చెయ్యి. అది నీ ఇల్లే, ఇది కూడా నీ ఇల్లే అనుకో అంది గౌరమ్మ. అలా వెళ్ళిన జమున అత్తారింట్లో అడుగుపెట్టింది. వీసా దొరికి అమెరికా ప్రయాణమైన రోజు వెళ్తున్నానని చెప్పడానికి. కోయంబత్తూరులో పిన్నింటికి, బాంబేలో పెద్దమ్మ ఇంటికి, ఢిల్లీలో మేనమామ ఇంటికి వీసా వచ్చేదాకా అలా తిరుగుతూ వచ్చింది. గౌరమ్మతో మాత్రం, అయ్యో, వీసా త్వరగా రాదని ఎవరో చెప్పారు. అందుకే వేరే ఊళ్ళలో ఉన్న చుట్టాల్ని, బంధువుల్ని పలకరించి వచ్చాను. వీసా ఇంత తొందరగా దొరుకుతుందని ముందే తెలిస్తే అసలు వెళ్ళేదాన్నే కాదు. మీతో, సురభితో అమెరికా వెళ్ళేదాకా గడపాలనుకున్నా. కానీ ఇలా అయిపోయింది. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. పెద్ద కోడల నాటకాన్ని శ్యామన్న గారు కనిపెట్టిన డాలర్ మోహంలో పడ్డ గౌరమ్మ మాత్రం జమున మాటల్ని పూర్తిగా నమ్మేసింది. పోన్లేమ్మా, నీదెంత మంచి మనసు. సురభి పెళ్ళికి 2 నెలల ముందే వచ్చాయి. మహాలక్ష్మిలా పెళ్ళింట్లో తిరగాల్సింది నువ్వే. మరి పెళ్లి తర్వాత కూడా మరో 2 నెలలుండి అప్పుడు వెళ్దు గాని నాకు కూడా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు అదేమీ మనసులో పెట్టుకొని బాధపడకే, సంతోషంగా వెళ్ళిరా అంది. వీళ్ళిద్దరినీ చేష్టలు ఉడిగి చూస్తోంది వినుత. జమున వినుతతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ఎవరో అన్నట్టు ప్రవర్తించింది. అవసరము, లాభము ఉన్న వ్యక్తులతోనే మాట్లాడడం అనేది వ్యాపార మనస్తత్వం ఉన్న వ్యక్తుల స్వభావమని వినుతకు తెలియకపోలేదు. ఆమె పేదింటిదైనా మానసికంగా గొప్పది. అంతేగాక సూక్ష్మగ్రాహి. జమున అమెరికా వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కోడలికి వీడ్కోలు చెప్పి వచ్చిన గౌరమ్మ, అబ్బా, జమునది ఎంత గొప్ప మనసు, ఎంత వినయం. నిజంగా అలాంటి పిల్ల కోడలుగా రావడం మనం చేసిన పుణ్యం అంది. శ్యామన్న గారు కిటికీ నుంచి బయటికి చూశారు. జీవితం ఆయనకి ఎంతో నేర్పింది. గౌరమ్మ లాంటి వారు సమాజంలో ఎందరో ఉన్నారు. తమకన్నా గొప్పవారిని చూస్తే లోపల అసూయ చెందుతారు. కానీ వారినే నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు. తమకన్నా తక్కువ వారిని నిర్లక్ష్యపరుస్తారు, నిరాదరిస్తారు. నిజమైన స్నేహం, మంచి స్వభావం ఎవ్వరిని, ఎలాంటి వారిని తక్కువగా చూడరు. డబ్బు వ్యామోహంలో పడ్డ గౌరమ్మకి మనోవిశ్లేషణ చేసుకునేంత వివేకం ఎక్కడుంది? శేఖర్ పెళ్లి తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు జమున స్తోత్రమే, జమున వర్ణన, ఆమె వినయ విధేయతల గురించి కీర్తన, ఆమె పుట్టింటి ఔన్నత్యం గురించి భజనలు. చాలదన్నట్టు ప్రతి విషయంలో ఆమెతో
వినుతను పోల్చి కించపరచడం. నిన్నటి వరకు ఈ ఇంటికి వినుత ముద్దల కోడలు. ఆమె మాటకు విలువుండేది. ఆ వినుత వచ్చిన తర్వాత ఇంటి పనుల్లో నేను రిటైర్ అయ్యాని అందరితో చెప్తూ ఉండేది. ఇప్పుడు ఆ మాటే లేదు. ప్రపంచంలో ఏ కాలంలో కూడా ఐశ్వర్యందే పై చేయి. అందుకే అన్నారు, డబ్బుంటే నువ్వు దినకరుడిలాగా వెలిగిపోతావు, లేకుంటే సునకంతో సమానమని. జమున వీళ్ళ కంటికి ప్రజ్వలిల్లిపోతున్న దినకరుడిలాగా కనిపిస్తుంటే వినుత విలువ కృష్ణపక్ష చంద్రుడిలాగా క్షీణించసాగింది. మరి వచ్చే ఎపిసోడ్లో గౌరమ్మ ప్రవర్తన వినుత మీద ఇంకా ఎలా మారుతుంది? అమెరికా వెళ్ళిన జమున అక్కడ శేఖర్తో అడ్జస్ట్ అవ్వగలుగుతుందా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.